మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. All great things start with the letter S. క్రికెట్లో తీసుకుంటే సచిన్ టెండూల్కర్, మన ఫిలిం ఇండస్ట్రీలో తీసుకుంటే షారూక్ ఖాన్, అలానే మన వైజాగ్ని తీసుకుంటే ఇట్స్ సంఘ్వి జ్యువెలరీ మాల్. సో సంఘ్వి జ్యువెలరీ మాల్ ఎండి గారైన సంఘ్వి రంజిత్ కుమార్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ. సో మన సంఘ్వి జ్యువెలరీ మాల్ అంటే డిజైన్స్ కి తక్కువ తరుగుకి పెట్టింది పేరు. సో అసలు ఈ సంఘ్వి జ్యువెలరీ మాల్ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవాలి అని మా వ్యూవర్స్ కి చాలా ఆతృతగా ఉన్నది. కొంచెం మాకు చెప్తారా? సంఘ్వి జ్యువెలరీ మాల్ అనేది ఇప్పుడు కాదు, 5 తరాల ముందు, నియర్లీ 5 decades ముందు మా ఫాదర్ చిన్న షోరూమ్ తో పెట్టారు విశాఖపట్నంలోని. అది కంటిన్యూటీ మేము వాళ్ళ పిల్లలు అంటే నేను మా బ్రదర్స్ కంటిన్యూటీ చేస్తున్నాం. ఫాదర్ స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న షాప్ నుంచి పెట్టారు. అది వాళ్ళ నియర్లీ 20 years బ్యాక్ మన ఫస్ట్ టైం వైజాగ్ మార్కెట్ లో ఎప్పుడైతే ఈ జ్యువెలరీ మాల్ కాన్సెప్ట్ లేదో, అది మనం ఫస్ట్ టైం వైజాగ్ లోని జ్యువెలరీ మాల్ 3 floors ఓన్లీ జ్యువెలరీ మాల్ కాన్సెప్ట్ లో మనం ఈ సంఘ్వి జ్యువెలరీ మాల్ పెట్టాం. ఓకే అండి. అండ్ అందరికి ఇది ఒక డౌట్ కూడా ఉన్నది, అదేంటి అంటే సంఘ్వి అంటే ఎవరి పేరు? మీ వైఫ్ పేరా, మీ పిల్లల పేరా అన్న క్వశ్చన్ మాకు అందరికి ఉంది. సో దాని గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దిస్ ఫ్యామిలీ బిర్ద్ ఇది. ఇట్స్ నాట్ ఏ పిల్లల పేరు కానీ వైఫ్ పేరు కాదు, ఇది ఒక ప్రెస్టీజియస్ బిర్ద్ ఇది. ఓకే ఓకే. అది మీకు వచ్చిందండి? అది మా ఫ్యామిలీకి, మా ఫాదర్ కి వచ్చింది. ఆ కంటిన్యూ మా ఫ్యామిలీకి అలా కంటిన్యూ అవుతుంది ఆ బిర్ద్. వావ్. సో బిరుదుని షోరూమ్ కి పెట్టారు, అది మీకు బాగా అచ్చొచ్చింది. డివోషనల్ బిర్ద్ అది. ఓకే, గ్రేట్ అండి. సో మరి సంఘ్వి జ్యువెలరీ మాల్ అనగానే అందరూ తక్కువ తరుగు 6% ఆ మ్యాజిక్ నంబర్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ 6% వెనకాతల ఉన్న స్టోరీ ఏంటి కొంచెం మాకు చెప్తారా? ఈ 6% అనేది ఇది నియర్లీ నాకు ఒక 10 years బ్యాక్ కస్టమర్స్ కి ఎలా బెనిఫిట్ చేయాలి, ఒక 10 years బ్యాక్ నాకు మైండ్ లో ఆలోచన వచ్చింది. ఇప్పుడంతా వేరే షాప్స్ ఈ గిఫ్ట్ తోని, ప్రైజెస్ తోని, డిస్కౌంట్ తోని అట్రాక్ట్ చేస్తున్నారు. నా మనసులో ఎక్కడో అసలు ఈ ప్రైజెస్, ఈ డిస్కౌంట్లు, ఈ గిఫ్ట్లతోని కస్టమర్ కే అది బర్డెన్ అవుతుంది. మన జెన్యూన్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి అంటే అప్పుడు ఈ 6% నేను పెట్టాను. ఇది కస్టమర్ కి డైరెక్ట్ గా జెన్యూన్ డిస్కౌంట్ చెందుతుంది. ఇంకొక విషయం అడుగుదా అనుకుంటున్నానండి, అంటే ఎవరైనా షాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ సంఘ్విలో చూద్దామని అంటారు. సో ఇంత నమ్మకాన్ని మీరు ఎలాగ ఇచ్చారు మీ కస్టమర్స్ కి? ఆ కీ పాయింట్ ఏంటి? ఇది మేము ఎందుకంటే ఇది మాది ఒక ఫ్యామిలీ బిజినెస్. ఇది ఓకే. ఇక్కడ మేము పర్సనల్ గా కస్టమర్ తోని, అంటే స్టాఫ్ తో పాటు మేము పర్సనల్ అటెన్షన్, ప్రతి ఐటమ్, ప్రతి వెరైటీ మేము చెక్ చేయడం, మేము పర్సనల్ గా కస్టమర్ తో మాట్లాడడం, అదొక కస్టమర్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి కస్టమర్స్ కి అందరికి ఒక సంఘ్వి అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది ఓకే. సో మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని డెకేడ్స్ నుంచి రన్ అవ్వడానికి గల ఆ సీక్రెట్ ఏంటండి? మీ సీక్రెట్ సక్సెస్ ఏంటి? సీక్రెట్ సక్సెస్ మన పర్సనల్ అటెన్షన్, వెరైటీ టైం టు టైం మనం అప్డేట్ చేయడం. అన్ని ఇక్కడ లోకలే మన మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా బయట నుంచి కూడా టైం టు టైం మన కొత్త వెరైటీ కస్టమర్ ని అందించడం, అది మన సీక్రెట్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటేనండి, అందరికి మనసులోని ఎన్ని సంవత్సరాల నుంచో నడుస్తున్న క్వశ్చన్ ఏది, అదేంటి అంటే సంఘ్వి జ్యువెలరీ మాల్ అంటే ఆసిల్మెట్ట జంక్షన్, ఇది ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది ఆసిల్మెట్ట జంక్షన్ కి సంఘ్వి జ్యువెలరీ మాల్ అనేది. సో ఇలాగా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయడానికి ఇంకెక్కడన్నా బ్రాంచెస్ పెట్టాలని అనుకుంటున్నారా? బ్రాంచెస్ 4 పెట్టినా 40 పెట్టినా అది గొప్పతనం కాదు. మన ఒక బ్రాంచ్ ని మనం ప్రపంచం అంతా మనం అందిస్తున్నాం లేదా, అది గొప్పతనం. మేము ఇదే ఒక్క బ్రాంచ్ తోనే మేము వెరైటీ అంతా ప్రపంచం అంతా వరల్డ్ వైడ్ మేము షిప్పింగ్ చేస్తున్నాం, వరల్డ్ వైడ్ కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తున్నాం. అది మెయిన్ మా మోటో. ఆన్లైన్ షాపింగ్, వీడియో కాల్ షాపింగ్ మొత్తం వరల్డ్ వైడ్ అంతా మనం సర్వీస్ ఇస్తున్నాం. ఓకే. సో ఒకటే చాలు రూల్ చేయడానికి అంటారు? రూల్ చేయడానికి ఒకటే చాలు, ఒక ప్లేస్ నుంచి మొత్తం వరల్డ్ రూల్ చేయొచ్చు. దట్స్ సో నైస్ అండి. సో మీరు 5 decades నుంచి ఈ గోల్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మగవాళ్ళందరి తరఫు నుంచి నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవాళ్ళకి బంగారం అంటే ఎందుకు అంత పిచ్చి? ఇప్పుడు మగవాళ్ళకి వాళ్ళకి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, అసెట్ ఇన్వెస్ట్మెంట్, కార్ ఇన్వెస్ట్మెంట్ అన్ని చేస్తారు. లేడీస్ ఓన్లీ వాళ్ళకి జ్యువెలరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది ఒక యాజ్ ఏ నేను మేల్ గా మగాళ్ళుగా మాట్లాడితే అది మన లేడీస్ చేసింది మనకంటే చాలా
పెద్ద విషయం, వాళ్ళు చెయ్యాలి. నేను మగవాళ్ళందరికీ ఇదే చెప్తాను, మీరు లేడీస్కి ఇప్పుడు వాళ్ళు బంగారం షాప్కి వెళ్ళినా బంగారం షాపింగ్ చేసినా వాళ్ళకి ఆపుకోవద్దు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదే మీకు అసెట్. అంటే మీరేమంటారు, ఎసెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అంటారా? గోల్డ్ లోనే అసెట్స్ అన్ని మీకు ఇవాళ ఉన్నాయో లేదో, గోల్డ్ మీకు ఇప్పుడు తరాలుగా ఉంటది. ప్రతి సక్సెస్ వెనుక ఒక హార్డ్షిప్ అనేది అందరూ ఫేస్ చేస్తారు అని అంటారు, స్ట్రగుల్ లాగా. సో ఈ సంఘవి జ్యువెలరీ మాల్ కి సంబంధించి ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మీరు? స్ట్రగుల్ నేను, ఎందుకంటే మా ఫాదర్ బిజినెస్ స్టార్ట్ చేశారు 5 decades ముందు. ఆయన స్ట్రగుల్ చూశారు. ఆయన స్ట్రగుల్ చూసి కష్టపడి ఆయన చిన్న షాప్ పెట్టి అది మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆయన షాప్ ని, ఒక బండిని ఒక ట్రాక్ మీద పెట్టారు. మేము బండిలో కూర్చున్నాం, ట్రాక్ మీద ఆల్రెడీ వచ్చాం. ఇప్పుడు దాన్ని ఎంత స్పీడ్ లో పరిగెట్టించాలో అది మా చేతిలో ఉంది, మీ చేతుల్లో ఉంది. నెక్స్ట్ మీ కాబట్టి ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు 3rd generation రన్నింగ్. మా ఫాదర్ తర్వాత నేను, నా తర్వాత నా 2 పిల్లలు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను బండి 100 స్పీడ్ లో తొక్కుతున్నాను, నా తర్వాత మా పిల్లలు 120 తొక్కుతారో 140 తొక్కుతారో, అది దాన్ని బట్టి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. సో నైస్ అండి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటేనండి, లైక్ ఎవరైనా షోరూమ్ కి వస్తే, మన సంఘవి షోరూమ్ కి వస్తే ఒక క్వశ్చన్ అయితే వాళ్ళకి వస్తుంది. అదేంటంటే జ్యువెలరీ అనేది లోకల్ మేడ్ ఉంటుందా, లేకపోతే ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసుకుంటారా అన్న క్వశ్చన్. సో ఈ సంఘవి జ్యువెలరీ మాల్లో మన ఆర్నమెంట్స్ కి సంబంధించి ఇవి లోకల్ మేడ్ ఉంటాయా, లేకపోతే ఎలా అండి? మా సంఘవిలో జ్యువెలరీ అనేది టోటల్ ఇక్కడ మాది లోకల్లో కూడా వర్క్ షాప్ ఉంది. ఎవ్రీ స్టేట్స్ లో, అంటే వెరైటీ బట్టి మనకి కస్టమర్ కి ఏ వెరైటీ రిక్వైర్మెంట్ ఉందో ఆ స్టేట్ లో మా లోకల్ వర్కర్స్ ఉంటారు, మాతో వాళ్ళతో టైఅప్ ఉంటుంది. మేము డైరెక్ట్ వాళ్ళతో టైఅప్ చేస్తాం. అక్కడ ప్రతి స్టేట్స్ నుంచి మేము తెప్పించుకుంటాం. ఏ స్టేట్ కి ఒథెంటిక్ జ్యువెలరీ ఆర్ అక్కడ క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుందో అక్కడ నుంచి మీరు తెప్పించుకుంటారు. రాజస్థానీ జ్యువెలరీ వస్తుంది, ముంబై జ్యువెలరీ వస్తుంది, కలకత్తా జ్యువెలరీ వస్తుంది. అన్ని చోట్ల మా వర్క్ షాప్ ఉన్నాయి. కస్టమర్ కి ఏంటి ఆ వెరైటీ కావాలో అక్కడ నుంచి మేము తెప్పిస్తాం. దట్స్ గ్రేట్ అండి. అండ్ ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, లైక్ పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్స్ కి అందరూ వెళ్తూ ఉంటారు. ఓకే, అలానే వన్ ఆఫ్ అ కైండ్ షోరూమ్ అన్న మన సంఘవి జ్యువెలరీ మాల్ కి కూడా వస్తూ ఉంటారు. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అకార్డింగ్ టు యూ? సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం పెద్ద బ్రాండ్స్, పెద్ద చైన్ ఆఫ్ స్టోర్స్ కి వెళ్తే అక్కడ మీకు అంత స్టాఫ్ మీద ఉంటుంది. అక్కడ మేనేజర్స్ ఉంటారు, స్టోర్ మేనేజర్ ఉంటారు, సేల్స్ మ్యాన్ ఉంటారు. రేపు ఇవాళ జ్యువెలరీ అనేది మనకి లగ్జరీ కాదు, ఇది ఒక ఎసెట్. ఇది గోల్డ్ అనేది ఇవాళ వాల్యుబుల్ అనేది 10 lakhs, 15 lakhs, 20 lakhs పర్చేస్ చేస్తారు. రేపు దానికి మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఏమైనా ఎక్స్చేంజ్ చేయడం వచ్చినా, ఏమైనా రిపేర్ వచ్చినా, సింగిల్ స్టోర్ అయితే మీకు డైరెక్ట్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. వెంటనే మీకు ఆ క్షణంలోనే దాన్ని ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, లేకపోతే ఏం రెక్టిఫై చేయలే అయిపోతుంది. అదే మన పెద్ద అయినా వెళ్తే మనకి అక్కడ డిలే అవుతుంది, ఎందుకంటే మేనేజర్ లెవెల్కి వెళ్తుంది, హై లెవెల్ మేనేజర్కి వెళ్తుంది, ప్రాసెస్ డిలే అవుతుంది. సింగిల్ స్టోర్ అనేది మనకి ఏంటంటే వెంటనే క్షణంలో మనకి క్లియర్ అయిపోతుంది, రెక్టిఫై అయిపోతుంది. సో కస్టమర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, సో గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు కీ ఫ్యాక్టర్స్ గా వాళ్ళు ఏది మైండ్ లో ఉంచుకొని గోల్డ్ షాపింగ్ అనేది చేయాలండి? కీ ఫ్యాక్టర్ అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BIS హాల్ మార్క్ ఇంట్రడక్షన్ చేసింది, ఇప్పుడే కాదు 15 years బ్యాక్ చేసింది. అది ప్రతి ఐటమ్ మీద మనం కొనింది, ప్రతి ఐటమ్ మీద BIS హాల్ మార్క్ స్టాంపింగ్ ఉందా లేదా అది ఫస్ట్ చూసుకోవాలి. ప్లస్ వెరైటీ లోయెస్ట్ ఎక్కడ ప్రైస్ ఉందో అది చూసుకొని తీసుకోవాలి. ఈ 3 కీ ఫ్యాక్టర్స్. ఓకే, సో అదే మన సంఘవి జ్యువెలరీ మాల్లో 6% ఏదైతే ఆ మ్యాజికల్ నంబర్ ఉందో, సో ఇది ఎప్పుడెప్పుడు మీరు మన కస్టమర్స్ కి అందిస్తూ ఉంటారు? వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం, సో దట్ దే విల్ బి ప్రిపేర్డ్ విత్ ద బల్క్ అమౌంట్ ఇన్ దేర్ హ్యాండ్. 6% అనేది యాక్చువల్ మా కస్టమర్, మా రెగ్యులర్ క్లయింట్స్ బేస్ 2 సంవత్సరాల నుంచి మాతో ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో, ఆ ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్. వాళ్ళ సపోర్ట్ గురించి మా మీద ట్రస్ట్ ఉంచడానికి. వాళ్ళ డిమాండ్ మీదే ఇది 6% స్టార్ట్ చేసాం. కానీ ఇది రెగ్యులర్ గా మేము అందించలేము, ఎందుకంటే 6% అనేది చాలా ఇది లోయెస్ట్ ప్రైస్. ఓన్లీ మా వాల్యుబుల్ కస్టమర్స్ గురించి ఎవ్రీ 2-3 years ఒకసారి మేము పెడతాం.
ఎవ్రీ 2-3 years కి ఒకసారి. ఓకే, అండ్ మీరు ఇంకొక సదుపాయం కూడా అందిస్తున్నారు, అదేంటంటే ఆన్లైన్ షాపింగ్. సో వీడియో కాల్స్ తోని ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా వీడియో కాల్ ద్వారా షాపింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఐటెం డోర్ డెలివరీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇది ఎలాగా జరుగుతుంది మన షోరూమ్ లో, దాని ప్రాసెస్ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్. ఆన్లైన్ ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, మాది వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో మాది సెలెక్షన్ ఉంటుంది. కస్టమర్స్ మాకు యుఎస్ నుంచి, యూకే నుంచి, ఎనీవేర్ ఇన్ ఇండియా ఆల్సో, అవుట్ సైడ్ స్టేట్స్ ఆల్సో కస్టమర్స్ వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ లో సెలెక్షన్ చేస్తారు. వాళ్ళు సెలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ షిప్మెంట్ మేము వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ పంపించేస్తారు. ఒకళ్ళు ఇక్కడ మన లోకల్లో ఎక్కడైనా అందుబాటులో ఉంటే మా పర్సన్ కూడా తీసుకెళ్లి వాళ్ళు డెలివరీ చేస్తారు. సో సంఘవి జ్యువెలరీ మాల్ కి సంబంధించి కస్టమర్స్ కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ కానీ మెమరీ కానీ ఏదైనా ఉన్నదండి? మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మాకు ఓల్డ్ 30 years 40 years నాకు హ్యాపీనెస్ ఏంటంటే, నాకు ఇవాళ కూడా 30 years బ్యాక్ కస్టమర్స్ వచ్చి ఇంకా మా షోరూమ్ లో వచ్చి షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళతో పర్సనల్ గా నేను వాళ్ళ 3rd generation వరకు నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. అది నా హ్యాపీ మూమెంట్స్. దట్స్ బ్రిలియంట్ అండి. అండ్ మన కలెక్షన్ గురించి ఏమైనా మా వ్యూవర్స్ కి చెప్తారా? కలెక్షన్ టోటల్ యాంటిక్ జ్యువెలరీ, డిజైనర్ జ్యువెలరీ, టైం టు టైం మన అప్డేట్, ఏ కలెక్షన్ అయినా మనం టైం టు టైం అప్డేట్ చేస్తున్నాం. అవునండి. అండ్ ఎవరి దగ్గర లేని ఆప్షన్ ఒకటి మీ సంఘవి జ్యువెలరీ మాల్లో ఉంది, అదేంటి అంటే అక్కడున్న ఐటమ్స్ ని మనం సెలెక్ట్ చేసి కొనుక్కోవాలి, కానీ మన సంఘవి జ్యువెలరీ మాల్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజేషన్ కి ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా ఉంటాయా? అండ్ ఎన్ని డేస్ లోని మీరు ప్రొడక్ట్ అనేది డెలివరీ ఇస్తారు? కస్టమైజేషన్ మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఇంట్లో కూర్చొని ఒక మైండ్ లో ఆలోచిస్తున్నాను, నాకు ఈ ఐటమ్ ఇలా కావాలి, ఈ ఐటమ్ ఇలా కావాలి. వాళ్ళు వస్తే వాళ్ళ మైండ్ లో ఏది ఉందో అది కస్టమైజ్ చేసి వాళ్ళకి ఐటమ్ తయారు చేసిన దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు. అండ్ ఎన్ని రోజుల్లో మాక్సిమం డెలివరీ? అది డిపెండ్స్ ఆన్ ఐటమ్. 15 days 20 days లో ఏదైనా 15 to 20 days లో అయిపోతుంది. సో చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ అయినా ఏదైనా లైక్ ఏదైనా ఇన్ని వెయిట్స్ అయితేనే మేము కస్టమైజేషన్ చేస్తాం. మేము 10 grams నుంచి 10 kgs వరకు ఏదైనా కస్టమైజేషన్ చేస్తాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, లైక్ ఈ 6% అనేది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కదా. సో రెగ్యులర్ గా మన తరుగు ఎలా ఉంటుందండి సంఘవి జ్యువెలరీ మాల్లో? రెగ్యులర్ గా మన తరుగు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లోయెస్ట్ ప్రైస్ లోనే కస్టమర్ కి అందిస్తున్నాము. ఈ 6% అనేది కూడా ఏంటంటే టోటల్ ఎంటైర్ రేంజ్ మీద సంఘవి ఎంటైర్ 916 బంగారు ఆభరణాల మీద 6% ఇస్తున్నాం. అది మా కస్టమర్లు అందరికీ చాలా హ్యాపీ విషయం. ఇది హ్యాపీ ఏంటండి, అసలు ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే ఈ కస్టమర్ మీరు చెప్పారు కదా లేడీస్ ఎందుకు గోల్డ్, అందుకే ఈ మా కస్టమర్లు అంతా డిమాండ్ మీద 6% మేము పెడుతున్నాం. దట్స్ నైస్ అండి. లైక్ అన్ని షాప్స్ లో కూడా జనరల్ ఏం జరుగుతుందంటే ఒక సెపరేట్ సెక్షన్ మీద 6% అని అంటారు, మిగతావన్నీ రెగ్యులర్. కానీ మీ దగ్గర ఎంటైర్ స్టాక్ మీద 6% అంటే నిజంగా హాట్ కేక్ లాంటి ఆఫర్. ఎంటైర్ స్టాక్ దానికి సెపరేట్ కౌంటర్ ఎక్కడ మేము పెట్టలేవు. అంత టోటల్ ఎంటైర్ స్టాక్ 6%. వావ్, దట్స్ సో గ్రేట్ అండి. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. పేరే చూసేది తప్ప ఆ సంఘవి జ్యువెలరీ మాల్ ఎండి గారు ఏంటి, ఆయన వెనకాల స్టోరీ ఏంటి అనేది ఇప్పటికొచ్చి వైజాగ్ లో ఎవరికి తెలీదు. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ టు show your face to Vizagagites anamata. Like literally, thank you so much for giving your precious time. Thank you. Thank you so much.